శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రపంచం మిమ్మల్ని తక్కువ చూసినప్పుడు, లేదా మీరు ఓటమిని ఒప్పుకొని తలదించుకున్నప్పుడు, అదే ప్రపంచం చప్పట్లు కొట్టేలా చేయడం సాధ్యమేనా? కుంభరాశి వారు జూన్ 18 గురువారం రోజు మీ జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మలుపు రాబోతుంది. 6 నెలల క్రితమో లేదా ఒక సంవత్సర కాలం క్రితమో, మీరు కొన్ని సంవత్సరాల క్రితం కూడా కావచ్చు. మీరెక్కడైతే అవమానం పడ్డారో, మరి ఎక్కడైతే కన్నీళ్లు ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకొని వెనుదిరిగారో, సరిగ్గా అదే చోట మీరు గర్వంతో నిలబడబోతున్నారు. ఈరోజు మీరు తిప్పబోతున్న చక్రం ఎవరినీ ఊహించని విధంగా మీ స్థాయిని పెంచబోతుంది. ఆ అద్భుతమైనటువంటి అవకాశం ఏమిటి? మీరు ఆ చోట ఏం చేయబోతున్నారు? అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. కుంభరాశి వారు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి మీకు రిపల్స్ ఉందండి. స్వభావం ఉంటుంది. మీరు ఎంత త్వరగా కిందకు పడిపోతారో, అంటే రీబ్యాలెన్స్ ఉంటుందన్నమాట. పడిపోతారో అంతకంటే రెట్టింపు వేగంతో తిరిగి లేవగలరు. మీకు అవమానం ఎదురైనప్పుడు మీరు ఏమాత్రం కూడా కృంగిపోరు. అది ఒక మంటలా మీలో ఆవేశాన్ని నింపుతుంది. ఆ ఆవేశమే మిమ్మల్ని ఈరోజు ఒక గొప్ప స్థాయికి తీసుకువచ్చింది. మీరు ఇతరుల కోసం బతకడం కంటే మీ యొక్క ఆత్మగౌరవం కోసం బతకడానికి ఇష్టపడతారు. ఈరోజు ఆ యొక్క ఆత్మగౌరవాన్ని తిరిగి పొందే సమయం కూడా ఆసన్నమైంది. ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమైన మీటింగ్ కానీ, ఇంటర్వ్యూ కానీ, వ్యాపార డీల్ కానీ, లేదా నలుగురిలో నుంచొని మాట్లాడే విధానంలో కానీ చాలా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అది మీ స్థాయిని తగ్గించే విషయంలో కావచ్చు, మీ ఆలోచనని మార్చేసే విషయంలో కూడా కావచ్చు. మరి ఎంతో నమ్మకంతో వెళ్ళిన చోట మీకు మొండి చెయ్యి ఎదురయ్యింది. ఆ రోజు మీరు పడ్డ బాధ, ఆ అవమానానికి ఇప్పటికీ మీ కళ్ళ ముందు కదులుతూనే ఉంది. కానీ ఆ ఓటమి మీకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. అదే పాఠం ఈరోజు మిమ్మల్ని ఒక విజేతగా నిలబెట్టబోతుంది. మీరు ఇన్నాళ్లుగా సిద్ధం చేసుకున్న ప్రణాళికలు ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చే సమయం కూడా ఆసన్నం అయింది. జూన్ 18 గురువారం మీరు గతంలో తలదించుకున్న అదే చోట, అదే వ్యక్తుల ముందు మీరు ఇప్పుడు ఒక లీడర్ లాగా అడుగు పెట్టబోతున్నారు. అది ఒక ఆఫీస్ కావచ్చు, మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన వేదిక కావచ్చు, మీరు పనిచేసే ప్రదేశం కావచ్చు, లేదా మీ యొక్క బంధువర్గం మధ్య ఒక ఫంక్షన్ కూడా కావచ్చు. వారు మిమ్మల్ని చిన్న చూపు చూసిన చోట ఈరోజు మీరు చూపించబోయే నైపుణ్యం చూసి వారే ఆశ్చర్యపోతారు. మీరు ఈరోజు చేయబోయేది ఏంటంటే, మీకున్న నైపుణ్యాన్ని, మీకున్న తెలివితేటలను అత్యంత ప్రభావితవంతమైనవిగా ప్రదర్శిస్తారు. మీరు గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని అత్యంత ఖచ్చితంగా ప్రణాళికతో అక్కడికి వెళ్తున్నారు. మీరు అక్కడ మాట్లాడే మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఈరోజు మిమ్మల్ని సలహా అడిగే స్థితికి మీరు వస్తారు. ఆ చక్రం తిప్పడం అంటే ఇదే. మీరు అక్కడ ఏం చేయబోతున్నారు అంటే, ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడం ద్వారా ఆ యొక్క సంస్థలో లేదా ఆ సందర్భంలో మీరే నెంబర్ 1 అని నిరూపించుకుంటారు. ఇది కేవలం మీ యొక్క విజయం మాత్రమే కాదు, ఇది ఒక పవర్ఫుల్ కమ్‌బ్యాక్.
ఆ రోజు తలదించుకున్న మీరు ఈరోజు తల ఎత్తుకొని గర్వంగా ఆ యొక్క గదిలోంచి బయటకు వస్తారు. అక్కడ మీరు గెలిచినది మీ యొక్క పరువు మాత్రమే కాదు, మీ యొక్క ప్రతిష్టను మరియు భవిష్యత్తును కూడా. ఆ యొక్క క్షణం మీకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి ఇస్తుంది. మీరు తిప్పిన చక్రం ఇకపై మీకు ఎదురు లేకుండా చేయబోతుంది మిత్రమా. ఇది దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని గమనించాలి. దీనికి కారణం కేవలం మీ యొక్క పట్టుదల, కఠినమైనటువంటి శ్రమ. మీరు ఆ యొక్క అవమానాన్ని ఓపికగా కూర్చొని మీకు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకున్నారు. ఆ ఓటమి మీకు నేర్పిన పాఠం మీరు ఈరోజు చూపించే పరిణితికి మూలంగా ఉండబోతుంది. మీరు సరైన సమయంలో ఒక సరైన ప్రణాళికలో రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు గురువారం మీ యొక్క రాశికి కుజుడు అంటే బృహస్పతి కేంద్ర స్థానంలో ఉన్నాడు. అది విజయకారక యోగం. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుకోవడానికి, పాత అవమానాలను తొలగించుకోవడానికి ఇది సరైనటువంటి సమయంగా ఉండబోతుంది మిత్రమా. గ్రహాల ఈ యొక్క స్థితి మీరు చేసే ప్రతి ప్రత్యామ్నాయాన్ని మరి జయం వైపు నడిపిస్తుంది. ఇది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగే సమయం కూడా ఆసన్నమైందని మీరు గమనించాలి మిత్రమా. దీనివల్ల మీకు వచ్చే లాభం పవర్ మరియు రెస్పెక్ట్. దీని పట్ల గతంలో ఎవరైతే దీనివల్ల మీ పట్ల గతంలో ఎవరైతే తప్పుగా అభిప్రాయం ఉందో వారే ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. ఆర్థికంగా కూడా ఒక కొత్త మలుపు తెరుస్తుంది. మీరు ఒక స్థాయిలో మరి సెటిల్ అవ్వడానికి కావలసిన అన్ని అనుకూలతలు ఈ విజయం ద్వారా మీకు అందుతాయి. ఇది మీ యొక్క జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుందంటే మీరు నమ్మగలరా? మరి ఈ యొక్క కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మరి కొన్ని సమస్యలను తప్పించుకోగలుగుతారు. అక్కడ మీరు విజయం సాధించినప్పుడు ఎవరిని కూడా కించపరచకండి. ఎందుకంటే మీ యొక్క సంస్కారమే మిమ్మల్ని ఆ యొక్క స్థాయికి తీసుకెళ్ళింది. మీ విజయాన్ని గర్వంగా స్వీకరించండి, కానీ అహంకారంతో కాదు. ఈరోజు ఉదయాన్నే విష్ణుదేవునికి స్మరణ చేయండి. వీలైతే పసుపు రంగు వస్తువులను లేదా వస్త్రాన్ని దానం చేయండి. మీ యొక్క పనుల్లో మరి నిశ్చిత దృష్టి నిశ్చిత దృష్టితో ఉండండి. అయితే ముఖ్యంగా తలదించుకోవడం అనేది ఎప్పుడూ కూడా ఓటమి కాదు. అది ఒక కొత్త గెలుపుకు ముందు వచ్చే మరి ప్రాణం. ఈరోజు ఈరోజు మీరు తిప్పబోయే చక్రం మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. మరి గతం అది మిమ్మల్ని ఓడించడానికి రాలేదు, మిమ్మల్ని తయారు చేయడానికి వచ్చింది. ఈరోజు మీరు గెలిచారు అంటే అది మీలో ఉన్న ఒక ఆత్మవిశ్వాసం గెలిచినట్టు. ఇకపై వెనక్కి తిరిగి చూడకండి. మీ విజయ స్థానాన్ని అలాగే కొనసాగించండి. మీరు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడే మీ యొక్క గెలుపు జెండాను పాతాలి అని మాత్రం మీ యొక్క సంకల్పాన్ని, మీ యొక్క దృష్టిని, మీ ఆలోచనని అక్కడే కేంద్రీకరించి మీరు మాట్లాడే ప్రతి మాట, చేసే పని నలుగురికి ఒక కొత్త అంశంలా అనిపించేలా ముందుకి రావాలి మిత్రమా. మీరు అటువంటి విజయాన్ని సాధించేటువంటి శక్తి కూడా మీలో ఉంది. కానీ కొన్ని విషయాల్లో కాస్త నిమ్మకి నీరెత్తినట్లు మీరు కాస్త సైలెంట్గా ఉండిపోతారు. దానివల్లే కొన్ని విజయాలు మీ దాకా పూర్తిగా రావడం లేదు. కానీ ఒకానొక సమయంలో మీకు సమస్య జరిగిన మీకు బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని ఏమాత్రం కూడా మిస్ చేసుకోకుండా జాగ్రత్తగా ముందుకెళతారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.